తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ వీరోచిత చరిత్ర నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. ఆమె వారసురాలిగా ప్రజా సమాజహిత కార్యక్రమాలకి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి బీసీ నేతలతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆమె ఉద్యమ పంద తెలంగాణ ప్రజల్ని మేలుకొల్పిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మల్లెల ఈశ్వరరావు, చంద్రగిరి బాబు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి వర్ధంతి అందరికీ చాకలి ఐలమ్మగా పేరుగాంచబడిన మహోన్నత వ్యక్తి. ఆనాడే తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె తమ గళం తిప్పి ఈ యొక్క మన దొరల పాలన నుంచి విముక్తి కలిగించే తొలి అడుగుని వేసిన ఐలమ్మ గారికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రుణపడి ఉంటారు. అణిచివేతకి తొలి మాటగా, తొలి అడుగుగా ఆవిడ యొక్క దీశాలిత్వాన్ని చూపిస్తూ ఎందుకు మేము మీకు ఈ పంటనివ్వాలి, ఎందుకు మీకు మేము కప్పం కట్టాలి అనే ఒక నినాదంతో ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా ఎక్కడ అణిచివేత గురైనా, ఎక్కడ అగ్రకులాలు కానివ్వండి, లేదంటే మరి ఇతరత్ర ఏ ఆధిపత్యాన్నైనా కూడా అణిచివేసే క్రమంలో ఆవిడ ఎప్పుడు చిరస్మరణీయురాలుగా మిగిలారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి వర్ధంతి ఈరోజు పురస్కరించుకొని మా బీసీ సోదరులందరూ కూడా ఆమె స్ఫూర్తితో ఆమెకు గణ నివాళులు అర్పించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్లో ఈరోజు ఐలమ్మ గారి చిత్రపటానికి మాల వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది. ఆవిడ స్ఫూర్తితోనే ఈరోజు ఒక చాకలి ఐలమ్మగా చెప్పుకోవడానికి, ఆవిడ అడుగుజాడలో నడుస్తాము అని చెప్పుకోవడానికి కూడా నేను ఎంతో గర్విస్తున్నాను. అదే సామాజిక వర్గానికి చెందిన నేను కూడా ఆమె అలాంటి మహోన్నత వ్యక్తులు ఈ సామాజిక వర్గంలో ఉన్నారు అన్నందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. అయితే ఇది ఒక సామాజిక వర్గ దృక్పథంతోనే కాకుండా సమాజంలో ఎప్పుడైనా కూడా గలం విప్పే వాళ్ళది అద్భుతమైన ఒక దృక్పథం ఉంటుంది. ఎందుకు అనంటే ఎంతోమంది భయాందోళనతోనో లేకపోతే స్వార్థంతోనో ముందుకు రాని పరిస్థితుల్లో ఏం జరిగినా పర్వాలేదు, ప్రజలకి మంచి జరగాలి, మనకి మంచి జరగాలి అని చెప్పి గళం విప్పేవాళ్ళు, తొలి అడుగు వేసేవాళ్ళు ఎప్పుడు కూడా గొప్పవాళ్లే. అలాంటి సాయుధ పోరాట యోధుల్లో ముందుగా నిలిచేవారు మన చిట్యాల ఐలమ్మ గారు. చాలా ప్రసిద్ధిగాంచారు చాకలి ఐలమ్మగా. ఆవిడని మరొక్కసారి స్మరించుకుంటూ, ఆవిడ సామాజిక వర్గంలో పుట్టిన నేను కూడా మరొక చాకలి ఐలమ్మగా పేరు గాంచాలి అని చెప్పి ప్రతి ఒక్కరి తరపున నాగలం కూడా విప్పాలి అని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి చాకల ఐలమ్మ గారి వర్ధంతి పురస్కరించుకొని ఆవిడ స్ఫూర్తి పదంలో నడవాలి అని చెప్పి పిలుపునిస్తూ ధన్యవాదాలు. ఈనాటి మా చాకలి ఐలమ్మ బీసీల ముద్దుబిడ్డ, మా యొక్క ఇంటి ఆడపడుచు, మా శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి అక్క గారి యొక్క క్యాంప్ ఆఫీస్లో, కార్యాలయంలో మరి అశేష ప్రజావాహినికి కొన్నంత అండగా ఉంటూ అనేక ఉద్యమ పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాలకు సముచితమైనటువంటి స్థానం కల్పించి స్థలాల విషయాల్లో కావచ్చు, ఉద్యమ పోరాటాల విషయాల్లో కావచ్చు, అందరికీ సమన్యాయం చేసినటువంటి వీర వనిత, మేమందరం కూడా గర్వించదగినటువంటి మా ఇంటి ఆడపడుచు ఆనాటి మా ఐలమ్మ గారి యొక్క ఆమె త్యాగాన్ని, ఆమె శ్రమను, ఆమె మా కొరకు చేసినటువంటి పోరాట ఉద్యమాలను స్మరిస్తూ ఈరోజు మా యొక్క శాసన సభ్యులు అయినటువంటి మా అక్క గల్లా మాధవి గారి మేమందరం కూడా బీసీ నాయకులందరం, జిల్లా పార్టీ బీసీఎల్ అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాసు, అలాగే బీసీ సంఘ నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు, బట్రా సంఘం కన్వీనరు మన రాజు, మేమందరం కూడా ఆమె యొక్క అడుగుజాడలో నడిచి మా బీసీ కుటుంబ సభ్యులకు మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ ప్రయాణం చేస్తామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఆ యొక్క పోరాట ఉద్యమ వీర వనితకు ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఆమెకి జోహార్లు అర్పిస్తున్నాము. జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ.